అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. బంగారు గనికి వెళ్ళిన వెన్నెల, నెత్తెంటికల కింద పెట్టుకొచ్చిండు కొకైను. ఎట్లా వాడుతున్నారో చూడుండ్రి స్మగ్లర్లు. కొన్న ఇంటికి చేయిస్తుంటే రిపేర్లు, గోడలకెంచి వెళ్ళినాయి కాయిన్లు. ఆఫీసర్ టేబుల్ మీద పోసిండు బాదం పప్పులు, అస్సలకే చేస్తలేరట ఈ అన్న పనులు. కొందరికి మస్తు తెలివి ఉంటదుల్లా, కానీ దాని పనికొచ్చే ముచ్చట్లు కాకుండా ఎదవ పనులకు వాడి ఎడ్డి బాగులోళ్ళు అవుతుంటారు. వాళ్ళకొచ్చి ఐడియాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. కానీ ఆఖరికి వస్తే హౌలగాళ్ళ అయిపోతుంటారు. అసలు నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా అనుకుంటున్నానుల్లా. అలా ఆలోచన శక్తికి ఒగుడుతున్నా, వాళ్ళు చేసే పనులకు తిడుతున్నా. ఇంతకు ఎవరు ఏం చేసిర్రో చూడండి మీరే. ఏదో ఆలోచన అన్నారు, హెయిర్ కట్ చేసే చూపిస్తున్నారు అనుకునేరు. మంచిగా చూడండి, కటింగ్ చేస్తలేరు. ఈడ కంత్రి గాని బండారం బట్ట బయలు చేస్తున్నారు. ఈయన నెత్తి లోపట ఎంటుకల కింద ఏం వెళ్తుందో చూడండి. ఇప్పుడు కొబ్బరి లడ్డూలు కావవి, కొకైన్ లడ్డూలు. ఉన్న ఎంటుకలు కొరిగిచ్చి విగ్గు కింద కొకైన్ ఉండలు పెట్టి ఎంటుకలు అతికించుకొని వచ్చిండి అవలగాడు. ఈయన కాంత్రి మోకమల కోరకాస్ నూక. కొలంబియాలో ఉన్న ఒక విమానాశ్రయంలో ఈ దూరం ఇది. ఈడేదో అవల పని చేసిండని ఇన్ఫర్మేషన్ అందేసరికి ఆపి చెకింగ్ చేస్తే, చేసుకో నా దగ్గర ఏం లేవు అని మస్తు ఓవర్ యాక్షన్ చేసిండట. ఏదో తేడా కొడుతుంది సీనా అని నిలువెల్లా స్కానింగ్ చేస్తే నెత్తి కింద గడ్డలు ఉన్నది చూసి కత్తిరిస్తే కోకైన్ బయటపడ్డది. ఇట్లా అరెస్ట్ చేసిండ్రట. ఇప్పుడు ఇన్ని కానీ చూడండి ఒక్కొక్క దొంగ తెలివి ఎట్లున్నదో. విచిత్రంగా ఎత్తుకపోని చూస్తున్నారు అడ్డమైన మాల్ను. కానీ పోలీసుల కన్నా దొంగోనేశాలు అందుకే దొరకబట్టిండ్రు. ఇట్లా ఇగో గిందికే తిట్టింది. మరి ఉన్న తెలివిని ఉన్నతంగా కాకుండా ఇటువంటి బేకార్ పనులకు వాడుతున్నారు అని. కొంతమంది సర్కార్ కొలువులు చేసే ఆఫీసర్లు ఎట్లా తయారెళ్ళంటే, మనం ఏదన్నా పని పడి వాళ్ళ తానికి పోతే పైసలు ఇస్తేనే పని చేస్తారు. లేకుంటే రేపురా ఎల్లుండిరా పెద్ద సార్ లేడు అని తిప్పించి మహాగోస ఉచ్చుకుంటారు. ఏసీబీ వాళ్ళకు దొరికితే ఇజ్జత్ పోతుందనే భయమే ఉండదు. అసోంటి ఒక ఆఫీసర్ కు ఒక ఆయన ఎట్లా గడ్డి పెట్టిండో చూడుండ్రి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాసపూర్లుండే ఈ అన్న తన ఫైలు క్లియరెన్స్ కోసం హౌసింగ్ బోర్డు ఆఫీస్ చుట్టూ చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడట. పోయినప్పుడల్లా ఏమైంది మేడం నా పని అని అడిగితే, నీ ఫైలు ఎక్కడున్నదో గుర్తొస్తలేదు, అది ఎక్కడున్నదో గుర్తు చేసుకొని చెప్తా అని తిప్పిస్తున్నదట ఆ ఆఫీసర్ అమ్మ. అట్లా సంవత్సరం నుంచి తిరిగి తకాయించిపోయిండు. అందుకే ఈ తాప వచ్చేటప్పుడు ఒక బాదం ప్యాకెట్ తెచ్చి ఆ మేడం టేబుల్ మీద ఉమ్మరిచ్చి, నా ఫైల్ ఏడున్నదో గుర్తొస్తలేదంటున్నావు కదా, నిమ్మలంగా కూసోని ఈ బాదం తిను, ఇవి తింటేనన్న జ్ఞాపక శక్తి పెరిగి ఏ ఫైల్ ఎక్కడున్నదో యాదికొస్తుంది అని వెళ్ళిపోయిండు. లంచాలకు మరిగి పబ్లిక్ను పరేషాన్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్లకు అట్లా వెరైటీగా గడ్డి పెట్టిండన్నట్టు. మరి ఎంతకని భరిస్తారు, ఎన్ని రోజులని తిరుగుతారు? అట్లనన్నా ఆఫీసర్లకు సిగ్గనిపించి పనులు చేస్తారేమో చూడాలే అని అంటున్నారు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే జనాలు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ పరీక్షల స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కాజల్ మీనా అనే అమ్మాయిని అట్లా జీవుల ఊరేగించి సన్మానం చేసిండ్లు. శబాష్ బిడ్డ అని మెచ్చుకున్నారు. ఇంత పెద్ద కొలువు సాధించినవు కదా, నీ ఆశయం ఏంది అని మీడియా వాళ్ళు అడిగితే, పేద ప్రజలకు సేవ చేసుడే నా కర్తవ్యం అని కర్తవ్యం సినిమాల విజయశాంతి లెక్క ప్రతిజ్ఞ చేసింది. 6 నెలల కిందట సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ పోస్టులో చేరింది. కట్ చేస్తే ఒక రైతు దగ్గర లంచం తీసుకుంటా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఒక ల్యాండ్ కు సంబంధించి డిగ్రీ ఇచ్చేటందుకు 60,000 లంచం అడిగితే ఆ రైతు ఏసీబీ వాళ్లకు ఫిర్యాదు చేసిండు. వాళ్ళు పక్కగా ప్లాన్ చేసి లంచం తీసుకుంటుంటే పట్టుకున్నారు. ఆమె బ్యాగులో చెక్ చేస్తే ఇంగో ఈ 4 లక్షలు దొరికినాయట. అంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు. పేదలు రైతులు పెంకాసులు జాంతానై అని డ్యూటీ ఎక్కుడుతోటే సంపుకునుడు స్టార్ట్ చేసిందన్నట్టు. స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు మెచ్చుకున్నోళ్లే పొట్టు తిడుతున్నారు అమ్మగారు చేసిన ఘనకార్యం చూసి. వెనకట మా తాతోళ్ళ దోస్తింట్లనట పాత గోడొకటి ఊలి అందులోకించి కుప్పలు తెప్పలుగా బంగారము వెండి నాణాలు కింద పడ్డాయట.
గోడ లోపల కూడా పెద్ద సందుగా కూడా ఉండేనట. అందులోనేమో ఏవేవో పత్రాలు ఇంకా ఎక్కడెక్కడ ఏమేం దాచిపెట్టున్నాయని అన్నీ సంస్కృతంలో రాసి ఉండేనట. అట్లా మస్తు పైసలు దొరికినాయి వాళ్ళకని చెప్పుండే మా తాత. కానీ గీసోంటి కథలు ఈనుడే గాని నిజంగా ఇండ్ల గోడలకేంచి పైసలు ఎల్లుడు చూసిండ్రా ఎన్నడన్నా లేదు కదా. కానీ ఇప్పుడు మేం చూపిస్తాం చూడండి. ఓ మై గాడ్ డబ్బుల గలగల రాలేదే రాలుతున్నాయి కదా కాయిన్స్ గోడల నుంచి. 10, 20, 100 కాదు, వేల కొద్ది కాయిన్లు జలజల రాలుతున్నాయి. గంత పెద్ద గోడల ఇంకెన్నున్నాయో ఏమో. అగో కాయిన్సే కాదు, నోట్లు కూడా ఉన్నాయి. అప్పప్పప్పా, ఎవలో ఈ ఇంట్లోళ్ళు గాని మస్తు అంటే మస్తు లక్కిపోన్రి. మన దగ్గర కాదు ఇది, కెనాడాల ముచ్చట. ఒకన్న రీసెంట్ గా ఇల్లు కొన్నాడట. ఆయన రిపేర్లు చేపించుకుంటా గోడకు బొక్క కొడితే ఇగో ఇట్లా కాయిన్స్ అన్ని రాలుతున్నాయని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఇరుగా వైరల్ అవుతున్నది. ఇప్పుడు అన్ని కాయిన్సే ఉన్నాయి, మరి నోట్లెందుకు పెట్టలేదో పెట్టినోళ్ళు. ఇంకేమన్నా సందుగా సొంటిది ఉండి అందులో తాళపత్ర గంధ్రాలుండి ఆటిల్ల ఇంకా ఇట్లా ఏడేడ ఏమేం దాచిండ్రో వివరాలు నిధుల డీటెయిల్స్ అన్ని రాసున్నాయో కాయిన్స్ తప్ప ఇంకేం వెళ్ళలేదో గాని మొత్తం గోడలన్నీ కూలగొడితే ఇంకెన్ని వెళ్తాయో. అసలు ఎవరు దాచిండ్రో ఇల్లమ్మినోళ్ళకి ఇట్లున్న ముచ్చట తెలియదు కావచ్చు, అందుకే అమ్మినట్టున్నారు అనిపిస్తున్నదిలే. అయితే ఇదంతా ఉత్త ముచ్చట్నే, కావాలనే వీడియో వైరల్ అయ్యేటందుకు కథలు పడుతున్నారు అంటున్నారు కొందరు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం చలామణిలున్న కాయిన్స్ నోట్లాట. ఒకవేళ ఎవలో వెనకట పెట్టుంటే ఇప్పుడున్న నోట్లు చిల్లరెట్లా పెట్టగలుగుతారు? వెనకట రాజుల కాలం నాటి ఉండాలి గాని. కాబట్టి ఇది కావలసుకొని చేసిన వీడియోనే అంటున్నారు చాలా మంది కామెంట్లల్లా. కానీ నిజంగా ఇట్లెళ్తే ఎట్లుంటదుల్లా? పుసుక్కన ఎవరింట్లనన్నా ఇట్లనే ఒక గోడలకెంచి చిల్లరెళ్ళి తతిమ గోడలు గూలగొడితే ఇంకేం వెళ్తాయో అని అన్ని గూలగొట్టినాక ఏం వెళ్ళకుంటే చిల్లర కోసం లచ్చలు ఖర్చు పెట్టుకున్నట్టు అవుతుందిలే. కొన్ని సినిమాలల్లా రైల్ స్టేషన్లో ఖతర్నాక్ యాక్షన్ సీన్లు ఉంటాయుల్లా. రైలు పట్టాల మీద విలన్ను హీరో చేసింగ్ చేస్తుంటాడు. ఇంకొన్ని సినిమాలల్లా రన్నింగ్ ట్రైన్ మీదకి ఎక్కి ఫైటింగ్ చేస్తారు. అంతకంటే ఘోరమైన యాక్షన్ సీన్ మన్మాడ్ రైల్వే స్టేషన్లో జరిగింది. అది చూడండి ఒకసారి. వామ్మో, రైల్ స్టేషన్లా ఏదో పాన్ ఇండియా సినిమా షూటింగ్ అవుతున్నట్టున్నది కదా. హై వోల్టేజ్ కరెంటు కంబాలు ఎక్కుకుంటా వైర్లు పట్టుకొని యాలాడుకుంటా ఫైటింగ్ చేస్తున్నారు. ఒక ఆయన ఆ వైర్లు పట్టుకొని అటు ఇటు తప్పించుకుందామని చూస్తుంటే ఇంకొంతమంది ఆయనను రౌండ్ అప్ చేసి కొడుతున్నారా. అసలు ఆ వైర్లలో ఉండే కరెంటు ఎంత డేంజర్ అంటే తెలిసి తెలియక వాటి దగ్గరకు పోతే ఫట్టుమని షాక్ కొట్టి బొగ్గు లెక్క నల్లగా అయిపోతారు. అటువంటి కరెంటు కంబాల మీదకెక్కి ఫైటింగ్ చేస్తున్నారంటే ఉత్తముచ్చట కాదు. ఇంతవరకు ఇటువంటి యాక్షన్ సీను ఏ సినిమాలో చూడలే అనుకుంటా రైలు ఎక్కి ఊరికి పోదామని స్టేషన్ కి వచ్చిన ప్యాసింజర్లు అక్కడనే నిల్చొని టెన్షన్ తోని చూడబట్టిండ్రు. అయితే అసలు సంగతి ఏందో ఎరికేనా? అది సినిమా షూటింగ్ కాదు, వాళ్ళు యాక్టర్లు కాదు. గానికేవనుకో దమక్ ఖరాబ్ అయ్యి మహారాష్ట్రలో ఉన్న మన్మాడు రైల్వే స్టేషన్ లో కరెంటు కంబాలు ఎక్కుతుంటే ఓరి వారి ఆడికెందుకు ఎక్కుతున్నావు, సస్తవురా దిగు అని ఎంటనే కరెంట్ ఆపేసిండ్రు. ఇక వాన్ని అక్కడి నుంచి కిందికి దించేటందుకు 10 మంది దాకా రైల్వే కూలీలు అక్కడ పని చేసే స్టాఫ్ కూడా ఆ కంబాలు ఎక్కిండ్రు. అయినా వాడు వాళ్లకు దొరకకుండా సర్కస్ లా జిమ్నాస్టిక్స్ చేసినట్టు ఇటు నుంచి అటు నుంచి ఇటు జంప్ చేసుకుంటా చాలా సేపు సతాయించిండు. లాస్ట్ కు అందరూ రౌండ్ అప్ చేసి వాన్ని అనగబట్టి అక్కడనే ఫుల్ కోటింగ్ ఇచ్చిండ్లు. ఇక కిందికి దించినాక ఇంగో రౌండ్ కోటింగ్ ఇచ్చి పోలీసులకు అప్పచెప్పిండ్లు. ఆ మూతవారు చేయబట్టి చాలా సేపటి దాకా ఆ రూట్లో నడిసే రైళ్లు ఎక్కడ ఆగిపోయినాయి. ప్యాసింజర్లు మస్తు పరేషాన్ అయిన్లు. ఒక్కడు ఎంతమంది నాగం పట్టించిల్లు చూసిండ్రా? దునియాలో ఎక్కలేని ఇచ్చంత్రాలన్నీ మన కన్నే జరుగుతాయి. పొలాల దగ్గర రైతులు వేలకు వేల రూపాయలు పెట్టి బోర్లు ఎప్పిస్తే మస్తు ఫెయిల్ అవుతుంటాయి. ఉల్లా కొన్నిటికైతే నడిమిట్లా రాళ్ళు అడ్డమొస్తుంటాయి. ఇంకొన్ని జాగల్లో ఎంత లోతేసినా నీళ్ళ తడి కూడా దాకది. కానీ అదే గిడ చూడుండ్రి ఓ బోర్ల నుంచి ఎట్లా నీళ్ళు వస్తున్నాయో. చూసిండ్రా అనుల్లా? భూమి లోపల నుంచి నీళ్లు చిమ్మితే ఆకాశానికి అంటినాయి పోన్రి. అంత ప్రెషర్ తోని మోటార్ నీళ్లు పోసినట్టే మీదికి చిమ్మబట్టినాయి.
ఇది శ్రీ సత్యసాయి జిల్లాలున్న కొర్రెపూరు. మాలింగప్ప అనే రైతు భూమి ఇది. అంత ఎండిపోయిందట. ఇక దేవుణ్ణి నమ్ముకొని బోరేపిచ్చిండు. నీళ్లు పడతాయో పడయో అనే అనుమానం కూడా ఉండేనట. పడ్డా ఎన్ని పడతాయో ఏమో అని అనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా 470 అడుగుల లోతు బోరేసుడుతోనే ఇంగో ఇట్లా 15 అడుగుల మీదికి నీళ్లు గిట్లా షిమ్మిన ఓలే మస్తు మస్తుగా సంబరపడ్డరు. నిజంగా ఆ గంగమ్మ తల్లే భూమి లోపల నుంచి బయటకు వచ్చినట్టున్నది కదా నుల్లా. మరి భూమి లోపల నీటి జల ఉండే కాడనే కరెస్టు బోరు వడుడుతోని ఇట్లా ఇన్ని నీళ్ళు వస్తున్నాయని అంటున్నారట అక్కడున్నోళ్ళు. మొత్తానికైతే ఎండిపోయిన భూమిలా ఇన్ని నీళ్లు పడ్డాయంటే సంతోషం ఉండదా మరి ఎవ్వరికైనా? బండి చేతులకొస్తే చాలు కొందరికి తిక్కలేస్తుంది. ఎట్లా తోలే చూడరు, ఎట్లా తోలుతున్నాం అనేది కూడా చూడరు. రోడ్డు మీద రయ్య రయ్య బుయ్య బుయ్య రేస్ గుంజి పడేస్తారు. ఇక వీళ్ళను మించిన వాళ్ళు కొందరు ఉంటారు, మెదడు మోకాళ్ళల్లో ఉన్నట్టే దేర్ది మాకు పనులన్నీ చేస్తారు. ఇసొంటి వాళ్ళందరినీ మీరు చూసే ఉంటారు కదా. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ మించిన ఒక మోతవాడు చూడుండ్రి ఎక్కడ బండి నడిపిండో ఏం చేసిండో. అరే రే 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 నీ ఆగన్సాల్లగుండా దిగబడుతుంది. అయ్యో అయ్యిందా, బాగా అయ్యిందా? ఇక ఎట్లా తీస్తావో తీవిడా. ఓ నీ బుర్ర సప్పుడు సల్లగుండా మా చెవులు గిల్లు అంటున్నాయి. రాగో ఆగ చూడండి బండి పైకి ఎక్కి ఎట్లా రేసు గుంజుతున్నాడో. మరి ఎవరన్నా బండిచ్చి ఈ బురదలకెంచి బయటికి ఇది చూస్తామని షరతు కట్టిండ్రో, లేకుంటే సెకండ్ హ్యాండ్లు ఎవరి దగ్గర నాన్న కొని ఎచ్చులో ఉపాయం చేసిండో గాని వచ్చిరాని తోలుడు తోలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు ఇప్పుడు ఈ తమ్ముడు. ఇక ఈ తీస్మార్కాన్ని ముచ్చట ఇట్లుంటే బండి మీద ఈ ముగ్గురు మోతేవాళ్ళు చూడండి ఇంకెంత రచ్చ చేసిండ్రో. ఓరు వారి వెనక కూర్చున్నోడా అది తుపాకిరా, జర నిమ్మలం అట్లా అటు ఇటు నడపకు. ఓరి బండి నడిపేటోడా జర సైజురా సైజు. నీ ఆగంతోలుడు సల్లగుండా ఎంత పని చేస్తుర్రా. కింద వాడనే పడ్డారు, ముగ్గురు ప్రాణాలు పోయినాయట పాపం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఇది. మరి మందేమన్నా తాగిండ్రో కావాలనే పోకిరి చేష్టలతో ఇటువంటి వేషాలు వేసిండ్రో తెలియదు కానీ అన్నాలంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయ్యో చూసినరా నువ్వులా రోడ్ల మీద ఎచ్చిడి చేస్తే ఎట్లుంటుందో. జనాలు జర మీరైతే ఇట్లాంటి పనులు చేయకుండా మీకు దండం పెడతాం. మా భూములు పోతున్నాయి, మా ఇండ్లు పోతున్నాయి, మేము అన్ని తీర్ల నష్టపోతున్నాం. ఎట్లా బతకలనో తెలియదు, ఏడికి పోవాలనో అర్థం కాదు. ఇటువంటి పరిస్థితులల్లా మాకు ధైర్యం చెప్పి అండగుండాల్సిన అధికారులే మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా? ఇట్లయితే మాకు న్యాయం జరిగేది ఎట్లా అనుకుంటా సింగరేణి బ్లాస్టింగ్ ని అడ్డుకున్నారు ఈ ఊరి ప్రజలు. ఒగ్గు తీసుకోండి, వీళ్ళది పెద్దపల్లి జిల్లా రామగిరి మండల్ రాజాపూర్ ఊరు. సింగరేణి ప్రభావిత ప్రాంతం ఇది. బ్లాస్టింగ్ పెడితే వీళ్ళ ఇండ్లు ఊగిపోతుంటాయి, దుమ్ము కప్పేస్తుంటది. అందుకే సింగరేణి విస్తరణ కోసం వీళ్ళ భూములను ఇండ్లను తీసుకుంటున్నారట అధికారులు. దీనికి సంబంధించిన సర్వే కూడా చేసిండ్రట. ఇక్కడ దాకా కథ అంతా మంచిగానే ఉన్నా తీసుకునే భూములకు ఎంత ఇస్తారు, పునరావాసం ఎక్కడ కల్పిస్తారు అనేది ఏం చెప్తలేరట అధికారులు. ఇప్పటికి మేము సింగరేణికి అన్ని విధాలుగా సహకరించినా గానీ కలెక్టర్ గారు మాకు సహకరిస్తలేరు. అంతేకాదు ఇండ్లకు RPN, RTH అని 2 రకాల నెంబర్లు వేసి ఇప్పుడు RTH నెంబర్ ఉన్న ఇండ్లను తీసుకోము అంటున్నారట. అట్లయితే మేము నష్టపోమా అని బాధపడుతున్నారు. ఒకటి RTH, RPN అని 2 భాగాలుగా చేసి పర్మనెంట్ నెంబర్లో మాత్రమే PNలు వేసి మిగతా టెంపరీలు 400 PNలు వేయకపోవడం మూలంగా రాజాపూర్ గ్రామం తీవ్రంగా నష్టపోయింది. ఇక దీని గురించి కలెక్టర్ ను కలుస్తానట. RTH కు రూపాయి మీరే బ్లాస్టింగ్ పెడితే మీరే వెళ్ళిపోతారన్న విధంగా మాట్లాడుతున్నాడు. కాకపోతే ఆ రకంగా చేస్తే మాత్రం మాకు తీవ్ర నష్టం జరుగుతుంది. బ్లాస్టింగ్ పెడితే మీరే పోతారు అంటున్నారట. న్యాయం చేయాల్సిన అధికారులే బెదిరించడేంది? మా భూములు పోతున్నాయి, మా ఇండ్లు పోతున్నాయి, ఇప్పటికైనా మా బాధలు చూసి మాకు న్యాయం చేయాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అని అంటున్నారు రాజాపూర్ ఊరి జనాలు. బండ్లు కార్లు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించుండ్రి, హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోండ్రి. రూల్స్ పాటించకపోతే ఫైన్లు వరుడేగాక నడిపేటోళ్లకు అవతలకు కూడా గోస్ అవుతుందంటే ఇంటారా కొందరు? హెల్మెట్ ఉన్నా కూడా బండి ట్యాంక్ మీద పెట్టి నడుపుతుంటారు కానీ నెత్తికి పెట్టుకోరు. అదేందో మరి అంటే పోలీసులు కనబడితే అలా దాటే వరకు పెట్టుకొని మళ్ళీ తీసేటందుకు అన్నట్టు అంతేనా? అగో గట్లనే ఒకళ్ళు హెల్మెట్ లేకుండా పోతుంటే ఆ ఆపేసిన పోలీస్ సార్ చూడుండ్రి ఏం చేసిండో. ఆపు అది దా బిడ్డ దా ఇట్రా
పక్క కాపు బండి అని బండి ఆపుడే క్లాస్ వీకుడు షురూ చేసిండు పోలీస్ సారు. ఏది హెల్మెట్ ఏది అంటే ఇంట్లో ఉన్నదట. ఇంట్లో నువ్వు రోడ్డు మీద ఉంటే హెల్మెట్ ఇంట్లో ఏం చేస్తున్నది, ఇంట్లో కూరబో వండి పెడుతున్నదా అని సురుకలు అంటించి ఏమేం ఫైన్లు పడతాయో చెప్పుకొచ్చిండు సారు. హెల్మెట్ లేనందుకు ఒకటి, హ్యాండిల్ తిప్పరాకుండా సామాను పెట్టుకున్నందుకు ఒకటి, పైపెచ్చు ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నందుకు ఒకటి, ఇంకా షాన్నే ఫైన్లు వేస్తామని గుస్సాయిండు. సారు ఇంతగానని చెప్తుంటే ఈ పెద్ద మనిషి చూడండి కరెక్ట్ చెప్తున్నావు సార్ కరెక్టే అన్నట్టే ఎట్లా తలకాయ ఊపుతున్నాడో. ఇంకో హైలైట్ ఏంటంటే ఒక దిక్కు ఈయనతోటి హెల్మెట్ లేదని మాట్లాడుతుండగానే కెమెరా ముంగటికెంచే ఇంకొకరు హెల్మెట్ లేకుండా పోతున్నారు బండి మీద. ఇక లాస్ట్కి అయితే సార్ మొబైల్ ఫోన్ ఇచ్చేసి ఇంకోసారి ఇట్లా చేయకో, నువ్వే రూల్స్ పాటియకుంటే ఇక నీ పిల్లలు ఏం పాటిస్తారు, వాళ్ళకేం బుద్ధి నేర్పుతావు నువ్వు అని చెప్పి బుద్ధి పాఠాలు చెప్పి పంపించిండు సార్. కానీ మరీ ఘోరంగా కుంటే హెల్మెటే లేదురా అయ్యా అంటే మళ్ళీ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, పుసుక్కునేదన్నా జరగరాంది జరుగుతుందన్నట్టులా ఏమైతే తీయ అనుకుంటాం. కానీ కానన్ని రోజులు మంచే అయినాడు తెలుస్తుంది ఎంత తప్పు చేసినాము అనేది. అందుకే ఇవ్వలే కానీ రూల్స్ బరాబరిగా పాటించండి సరేనా. ఓ పిల్ల ఏడికి పోయినావు నువ్వు? వాణి ఇగో ఇదంతా బంగారమే బంగారం. ఇగో చూడు ఎంతగానో బంగారం ఉన్నదో ఈడ. ఎక్కడికి పోయినావు అసలు నువ్వు? బంగారం దొరికే నిధికొచ్చిన వాణి. ఈ రహస్యం ఎవ్వరికి తెలియదు, నాకొక్కదానికే తెలుసు. అవునా? ఎవరు చెప్పిరు నీకు? నాకు కలలా బంగారం నిధి ఉన్నట్టు వచ్చింది. ఇగో అందుకే నేను నిద్రలనే నడుచుకుంటా గీ చోటుకి వచ్చేసిన. మంచిగా గీ సొరంగ మార్గాలకెళ్ళి నిధిని చూస్తే నాకు మస్తుగా అనిపిస్తున్నది తెలుసా. నువ్వెంతైనా గ్రేట్ వెన్నెలా. ఈ కాడ నుంచి నువ్వు బంగారమే పో. మరి ఏమనుకున్నావు? నా ఇల్లు బంగారంగాను. మంచిగా ఈ బంగారం అంతా తీసుకుపోయి నా ఇంట్లో దాచిపెట్టుకుంటా. అప్పుడు నా ఇల్లంతా బంగారమే ఉంటది. అబ్బా గంత బంగారం ఏం చేస్తావు వెన్నెలా మరి? గట్లంటవేందక్క, గింత బంగారం ఉంటే ఎవరైనా ఊకుంటారా? ఈ కాడ నుంచి మంచిగా 7 వారాల నగలేసుకుంటా, రోజుకొక వడ్డానం పెట్టుకొని మంచిగా ఉంటా తెలుసా. మంచిగా వీడియోలు కూడా చేస్తా. ఇగో ఇగో గివే ఉన్నాయి కదా గాజులు, ఇక మళ్ళీ మట్టి గాజులని అవి వేసుకుంటున్నాం కదా. మంచిగా ఈ కాడ నుంచి బంగారు గాజులు చేపించుకుంటా. ఇగో మంచి మంచి డిజైన్లు వస్తున్నాయి కొత్తగా. కొత్త కమ్మలు కూడా చేపించుకుంటా. గట్లనే కాసుల పేరు కూడా చేపించుకుంటా, పాపడి బిల్ల కూడా చేపించుకుంటా. అబ్బా అప్పుడు నిన్ను వెన్నెలా అని పిలుచుడా, బంగారు వెన్నెలా అని పిలుచుడా? నీకు ఎట్లా విలువాలనిపిస్తే అట్లనే విలువు. మరి గంతగనం బంగారం దొరికింది కదా, నాకేమన్నా ఇస్తావా వెన్నెలా? ఏ గింత బంగారం దొరికినాక నీకు ఇయ్యకుంటుంటానవా అని? మా వెన్నెల బంగారం ఎంత ఇస్తావు వెన్నెలా? కిలోనా 2 కిలోలా? ఎంతేందక్క, నీకంటే ఎక్కువనా? ఓ రవ్వంతా పెడతా తీయు. ఏంది నీకు గంత బంగారం దొరికితే నాకు రవ్వంత ఇస్తావా? అబ్బో మొన్న మా దోస్తు పెన్లు ఉన్నదక్క, నీ నెక్లెస్ మంచిగా ఉన్నది పెట్టుకుంటా మళ్ళీ వెంటనే ఇచ్చేస్తా అంటే ఇచ్చినవా? ఇయ్యకనే పోతివి, ఏదో అరిగిపోయినట్టే ఎత్తివి కదా. ఇప్పుడు గింత బంగారం కనబడేసరికి మా వెన్నెల బంగారం ఇస్తా తీయి అని అనుకుంటున్నావా? నేను అస్సలకే ఇయ్యా. నువ్వు గిట్ల ఇయ్యలేదనుకో నేను అందరికి చెప్తా, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, అప్పుడు మంచిగా ఉంటుందా? అగో గట్లా అంటున్నావు, నేనేమన్నా దొంగతనం చేసినా? ఎవరింట్లోకి వెళ్ళాను ఎత్తుకొచ్చిన్నా ఏమో? వాళ్ళొచ్చి అడిగినా కూడా నేను గట్లనే చెప్తా, ఈ బంగారం అంతా నాదే అని. చూడు ఎంత బంగారం ఉన్నదో, ఇదంతా నాదే. మంచిగా బంగారం వెన్నెల, బంగారం వెన్నెల, బంగారం వెన్నెల, బంగారం వెన్నెల, బంగారం వెన్నెల. వెన్నెలా, ఓ వెన్నెలా, నా బంగారం ఏది? నన్ను ఇది ఉండాలి ఇక్కడ, నన్ను ఇదంతా ఏది? నీది నిద్రలకు పోయింది, కలలు కంటున్నావా? ఆ, ఇదంతా కలనా? నేను పెద్ద బంగారు గనికి వేయినట్టు, అక్కడ మస్తుగా బంగారం ఉన్నట్టు, ఆ బంగారం అంతా నేను తెచ్చుకున్నట్టు నాకు కల వచ్చింది వాణి. నేను నిజమే అనుకున్నా. కలలు కనుడు బంద్ చేసి ముందు వార్తలేం దేవాలను ఆలోచించు. అట్లా కాదు వాణి, అక్షయ తృతీయ రోజు అందరూ బంగారం కొంటారు కదా, నేను కూడా కొనుక్కుందాం అనుకున్నా. కానీ నా దగ్గరనేమో పైసలు లేవాయే. అట్లనే ఆలోచించుకుంటా వండుకున్నా. ఇగో గిట్ల కళ వచ్చింది, బంగారం దొరికినట్టు. కొనుక్కునేవి తీయలేవు, అంతగానం ఏమి గిరితం వచ్చింది? ఈ పెరుగుతున్న బంగారం రేట్లు చూస్తా ఉంటే
ఇక నేను కొనుక్కున్నట్టే ఉన్నది, వేసుకొని తిరిగినట్టే ఉన్నది. ఇది అయ్యే పనేనా? కాని పని. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.